పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మ్యాథమెటిక్స్ అనే పార్ట్ ఎక్కువగా బిట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్కువ బిట్స్ ఉన్నటువంటి ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో విద్యార్థులు తగిన శ్రద్ధ వహించి మంచి కాన్సన్ట్రేషన్తో తక్కువ సమయంలో సమాధానాలు రాబట్టడానికి చాలా ప్రయత్నం చేయాలి. ఎంత ప్రాక్టీస్ మనం చేసినట్లయితే అంత సులభంగా మనం ఆ యొక్క పరీక్ష సమయంలో దాన్ని అటెంప్ట్ చేయడానికి మంచి అవకాశం వస్తుంది. అందుకే ప్రతి విద్యార్థి కూడా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాయబోతా ఉన్నారో వారు తగిన సూచనలు తీసుకొని ఏ చాప్టర్ ద్వారా కానీ ఎలాంటి కాన్సెప్ట్ వచ్చినా కానీ దానికి తగినటువంటి ఒక సమాధానాన్ని సులువుగా ఎలా రాబట్టాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్లో కూడా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి ఒక బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ ప్రాసెస్ ద్వారా చేసేటటువంటి కూడా కొన్ని ఉంటాయి. కానీ దానికి మనం ఏం చేయాలి, కొన్ని టిప్స్ మనం నేర్చుకోవాలి. ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎలా చేస్తే సులువుగా మనం ఆ యొక్క ఎంట్రన్స్లో మనం అటెంప్ట్ చేయగలమనేది చాలా ముఖ్యం. అందుకే దాన్ని బట్టి మనం స్కోరింగ్ అనేది వస్తుంది. అందుకే ప్రతి విద్యార్థి ఏ చాప్టర్లో అయినా సరే ఫస్ట్ కాన్సెప్ట్ బాగా చూడండి. ప్రతి చాప్టర్ వెనకాల ఉన్నది తప్పనిసరిగా చదవండి. మనం ఏం నేర్చుకున్నాం, వాట్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ది చాప్టర్, దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, వాట్ వీ హ్యావ్ బీన్ లర్న్డ్ త్రూ ది చాప్టర్ అనేది మనకు చాలా అవసరం. కాబట్టి అలాంటి ఒక రివ్యూ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకు చాలా మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్లో కానివ్వండి, అదేవిధంగా మామూలుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, కాన్సెప్ట్ను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది విద్యార్థులు యొక్క సింబల్స్లో కూడా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే సింబల్స్ దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా ఆ బేసిక్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకుంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనకు చాలా సులభంగా ఉంటుంది. మనకు దాంట్లో ఈ ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నాం సెట్స్ చాప్టర్ తీసుకున్నాం. సమితుల్లో కాన్సెప్ట్ ఏంది, చాలా సులభమైనటువంటి కాన్సెప్ట్ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా చాలా తక్కువ సమయంలో మనం చేయొచ్చు, సాధన చేయొచ్చు. అందుకే విద్యార్థులు ఏం చేయాలి, ఆ కాన్సెప్ట్ను ఏది అందులో అడగడం జరిగిందో, మనకు ఏదైతే అడగడం జరిగిందో విచ్ ఇట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ద చాప్టర్ యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. ఇట్ ఈస్ వెరీ బెటర్ టు యూ. అది మనకు చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి వెన్ డయాగ్రామ్లో అది ఏదైనా అడగనివ్వండి, A - B, B - A, N of A - B, N of B - A, లేదా రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, ఏదైనా కూడా మనము ఈ ఫండమెంటల్ యొక్క మెథడ్స్ను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మెథడ్స్, ఆ మెథడ్స్తో పాటు ఈ యొక్క దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా ఈ వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం ఎలాంటి కాన్సెప్ట్ వచ్చినా ఈ యొక్క సమితులు సెట్స్లో మంచి స్కోరింగ్ అనేది వస్తూ ఉంది. సో కొంచెం కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటే చాలు. N of A - B అడగొచ్చు, N of A Union B అడగొచ్చు. ఏది అడిగినా కూడా మనకు కన్ఫ్యూజన్ A Union Bకి, N of A Union Bకి గతంలో కూడా మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ దాని యొక్క సమయంలో కూడా చెప్పడం జరిగింది. ఎన్ అన్నప్పుడు ఓన్లీ దాంట్లో ఎన్ని ఉన్నాయో ఆ నంబర్ మాత్రమే మెన్షన్ చేయాలి. కొంతమంది N of A Union B అంటే దానికి సెట్తో సపాటు రాస్తారు. కానీ అలా రాయకుండా ఎన్ని ఉన్నాయి అనేది ఆ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తే సరిపోతుంది. కాబట్టి సెట్స్లో ఇంకోటి డెఫినేషన్స్. నల్ సెట్ యొక్క డెఫినేషన్ ఏంటి, నల్ సెట్కు ఉన్నటువంటి ఒక సైన్ ఏ సింబల్తో మనం సూచిస్తాము, ఎప్పుడు నల్ సెట్ అంటాం మనం. ఆ నల్ సెట్లో యూనియన్ వచ్చినప్పుడు నల్ సెట్ ఎలా ఉంటుంది, ఇంటర్సెక్షన్లో నల్ సెట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న సబ్సెట్స్ ఏంటి, ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు మనం, హౌ మెనీ సబ్సెట్స్ వీ హ్యావ్ టు రైట్ ఫర్ ది గివెన్ సెట్ మీన్స్ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఓన్లీ 3, 2 power n, that means 2 to the 4, 4 to the 8. So depending on the number of elements, when we can use 2 to the power of n is a fundamental, then directly you can write in the examination how many subsets for the given set. ఇచ్చిన సమితికి ఎన్ని ఉపసమితులు రాయొచ్చు,
చాలా సులభంగా మీరు గుర్తించవచ్చు. 2 ఘాతం n ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయా? ఎలిమెంట్స్ 5 ఉన్నాయా? దాన్ని బట్టి 2 ఘాతం 4 ఉందనుకుందాం ఎలిమెంట్స్. 2 ఘాతం 4 అంటే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 2 4, 4 8, 8 16 ఉపసమితులు వస్తాయి. ఇంతే చిన్న చిన్న కాన్సెప్ట్సే, కానీ అక్కడ ఎగ్జామినేషన్లో ఏమవుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇలాంటి ఒక చిన్న చిన్న బేసిక్ ఫండమెంటల్స్ ఈ సెట్స్లో గుర్తించుకున్నట్లయితే మీరు చాలా మంచి స్కోరింగ్ వస్తుంది. ఓన్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకోటి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినప్పుడు, ముఖ్యంగా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినప్పుడు అక్కడ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి. నంబర్ సిస్టమ్ మొత్తం మనకు తెలియాలి. హోల్ నెంబర్సు, న్యాచురల్ నెంబర్సు, ఇంటీజర్సు, రేషనల్ నెంబర్సు, అది మనం కాన్సెప్ట్ అవగాహన ఉన్నట్లయితే ఆ ఇచ్చినట్టు దాంట్లో, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏమొస్తాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n అని ఇస్తాడు. ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే మనకి ఇచ్చిన కండిషన్లో ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అట్లా. సో ఆ కండిషన్ అనేది మనకు చాలా ముఖ్యం. దాని ప్రకారంగా సెట్స్లో ఏది ఇచ్చినా కూడా మనం మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. కాబట్టి విద్యార్థులు దానిపైన మంచి ప్రయత్నం చేయాలి.